హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై మరో కొత్త షాక్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గ్యాస్ వినియోగదారులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకింగ్ ప్రకటన చేసింది. నిరుపేదలకు, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్కీముకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం కింద ఇస్తున్నటువంటి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కుదించింది. అంతకు ముందు వరకు కూడా ఏడాదికి 9 గ్యాస్ సిలిండర్ల వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. దీనిని ఇప్పుడు 4 సిలిండర్లకే పరిమితం చేసింది. స్కీము ప్రారంభంలో ఇంకా ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇచ్చేవారు. తర్వాత దానిని 9కి తగ్గించగా ఇప్పుడు దాంట్లో సగానికి కుదించి 4కు పరిమితం చేసింది. ఇక ప్రస్తుత పశ్చిమాసియా పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబ సగటు వినియోగానికి అనుగుణంగానే మార్పులు చేసినట్లు పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ వెల్లడించారు. అంతకుముందు ఒక్కో గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ 200గా ఉండగా 12 సిలిండర్ల వరకు రాయితీ ఇచ్చేదని చెప్పిన ప్రవీణ్ తర్వాత కేంద్రం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 300కు పెంచిందని గుర్తు చేశారు. ఇతర చాలా దేశాలతో పోలిస్తే భారత్లోనే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర తక్కువగా ఉందని చెప్పిన ఆయన ఒక్కో సిలిండర్పై ఆయిల్ కంపెనీలు 700 చొప్పున భారాన్ని భరిస్తున్నాయన్నారు. ఇక పెరుగుతున్న గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు. ఇక మిడిల్ ఈస్టులో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హార్మోజ్ జలసంధిలో చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే కొరత, సంక్షోభం నెలకొంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండగా దేశీయంగా చమురు కంపెనీలు ఆ భారాన్ని భరించలేక ఇటీవల వరుసగా పెట్రోలు, డీజిల్ ధరలని పెంచటం సహా గ్యాస్ సిలిండర్ ధరలని కూడా పెంచుతున్నాయి. తొలుత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలని భారీగా పెంచగా ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 994కు చేరింది. యుద్ధానికి ముందు ఇది 905గా ఉండేది. ఇక ఉజ్వల గ్యాస్ యోజన స్కీము. ఉజ్వల పథకాన్ని కేంద్రం 2016లో తీసుకొచ్చింది. ఈ స్కీము కింద లబ్ధిదారులకు తొలుత ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్తో పాటుగా మొదటి రీఫిల్ స్టవ్ ఉచితంగానే లభిస్తాయి. ఇప్పుడు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లకు ఒక్కొక్క దానికి 300 రాయితీ చొప్పున ఏడాదికి 1200 వరకు సబ్సిడీ వస్తుంది.